బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లే క్రమంలోనే మా వెనుక ఏదో రాజకీయ పార్టీ ఉందనే మచ్చ వస్తుందని, దానిని అరికట్టేందుకే పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర బీసీల అభివృద్ధి జరిగిందని, ఇది దేశమంతటా జరగాలనేదే మా డిమాండ్ అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఇక్కడ బీసీలు చదువుకునేందుకు అవకాశాలు కల్పించినట్లుగా మిగతా రాష్ట్రాల్లోనూ బీసీలకు విద్యా అవకాశాలు మెరుగుపరచాలన్నారు. అప్పుడు మాత్రమే కులాల లోపల అన్ని రంగాల్లో సమానత్వం మొదలవుతుందన్నారు. స్వతంత్రం తర్వాత బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు. అందుకే బలమైన బీసీ ఉద్యమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల మన వాటా మనకు లభిస్తుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెరుగుతాయి. అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమం అయింది. అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో. ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో పుట్టినాయి, తెలంగాణతో కోసం పోరాటాలు జరిగాయి. అవన్నీ ముగిసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం. అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్న సంధికాలం ఇది. ఆ ఉద్దేశంతో రాజ్యసభ పదవి కాలం ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఉన్నప్పటికీ కూడా ఒక ఆయుధంగా వాడుకోవాలని చూసినా నేను రాజ్యసభలో ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించే మాట్లాడినా, బీసీల హక్కుల గురించే మాట్లాడినా. ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగొస్తాయనే ఆశయంతో నా ముందు 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాధికారంలో వాటా. ఫస్ట్ డిమాండ్ అది. చట్టసభలో 50% రిజర్వేషన్లు సాధించాలి అన్ని రంగాల లోపల. ఇప్పుడు చూడు, ఈ రాష్ట్రం లోపల 121 సీట్లు అసెంబ్లీలు ఉంటే కేవలం 21 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇంకా మన రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమం ఉన్నది. దీనికి భయపడి కూడా వాళ్ళు